హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ 'సోలోమాన్ కేన్' 2009లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. హారర్ సీన్స్ అయితే చూడడానికి పర్లేదు బాగుంటాయి. మరీ బీభత్సమైన హారర్ సీన్స్ ఉండవు గానీ, కొన్ని హారర్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. దాంతో పాటు థ్రిల్లింగ్ సీన్స్ కూడా పర్లేదు చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, సోలోమాన్ ఆత్మ కోసం కొన్ని పిశాచాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అండ్ అతన్ని చంపి ఆ ఆత్మని దక్కించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాయి పిశాచులు. ఆ పిశాచుల నుంచి సోలోమాన్ ఎలా తప్పించుకున్నాడు? ఆ పిశాచులకి సోలోమాన్ ఆత్మ ఎందుకు కావాలి? ఇంకా సోలోమాన్ ఆత్మని ఆ పిశాచులకి ఇవ్వకుండా ఉండడానికి ఒక అమ్మాయి హెల్ప్ చేస్తది. ఆ అమ్మాయి ఎవరు? ఇంకా ఆ పిశాచులు సోలోమాన్ ఆత్మ కోసం ఎందుకు ఎమ్మటపడుతున్నాయి అనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. దాంతో పాటు కొన్ని హారర్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ కూడా ఉంటాయి. అవి చూడడం కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సోలోమాన్ అండ్ ఆ పిశాచుల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అవి చూడడం కూడా బాగుంటాయి. ఈ మూవీ కొంచెం డ్రాకులా మూవీ లాగా అనిపిస్తాయి. సో, అలాంటి టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఈ మూవీలో కూడా ఉంటాయి. ఆ పిశాచ్ సీన్‌లు కొంచెం భయంకరంగా ఏం చూపించరు కానీ, అవి చూడడానికి కూడా ఒక్కొక్కలా కనిపిస్తాయి. అవి ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 44 మినిట్స్ ఉంటది. ఈ సింపుల్ పాయింట్‌ని కొంచెం లెంథీగా లాగుతారు. దాంతో పాటు కొంచెం గందరగోళంగా వెళ్తా ఉంటది స్టోరీస్. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది కాబట్టి, ఈ మూవీలో ఒక సీన్ మన తెలుగులో ఒక మూవీలో కాపీ కొట్టారు. ఈ మూవీలో దెయ్యాల్లో కొన్ని పిశాచుండి, ఆ పిశాచులు మనుషుల్ని అద్దంలోకి లాగేసుకుంటారు. సో, ఈ సీన్ ఎక్కడ చూసినట్టు కనిపిస్తుంది కదా! సో, ఈ సీను 'బింబిసార' మూవీలో పెట్టారు. మూవీ స్టార్టింగ్‌లో ఉంటది. మీరు ఒకసారి చెక్ చేయండి. అద్దాల్లో దెయ్యాలుంటాయి. మనుషుల్ని సప్పని లాగేసుకుంటా ఉంటాయి. సో, ఈ మూవీలో సీన్నే 'బింబిసార'లో కాపీ కొట్టినట్టుగా ఉన్నారు. ఇలాంటి ఈ మూవీలో కొన్ని పిశాచు సీన్‌లు ఉంటాయి. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఇక క్లైమాక్స్‌లో సోలోమన్ ఆత్మని ఎలా కాపాడుకున్నాడు ఆ పిశాచుల నుంచి, ఆ పిశాచుల్ని ఎలా చంపేసేసాడు అనేది క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఒక మంచి యాక్షన్ సీన్ అయితే పెట్టుకున్నారు. ఆ యాక్షన్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో సోల్మన్‌గా జేమ్స్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్, బీజీఎం పర్లేదు బాగుంటది. అండ్ టెక్నికల్ కూడా కాస్త బాగుంటది. ఆ పిశాచులతో వచ్చే సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.